నిమిషం, శివరాత్రి రోజు జాగారం చేసుకోవాల్సింది పోయి జాగింగ్ చేస్తున్నారేంటి? ఇది జాగింగ్ కాదు మేడం, ఇది రన్నింగ్. అబ్బా సరే, రన్నింగ్ దేని గురించి? ఏదో కొంతమంది వెంటపడుతున్నారు. ఓహోహో, మళ్ళీ గాలి తగిలిందా? కాదు మేడం, అందం తగిలింది. అబ్బా లేని దాని గురించి ఎందుకులే. అసలు విషయం ఏంటో చెప్పండి. అసలు విషయం ఏంటంటే మేడం, అక్కడ పెద్ద నాయుడు అండ్ చిట్టి నాయుడు గొడవ పడుతున్నారు. ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారా? శివరాత్రి రోజు పూజ చేసుకోవాలి, జాగారం చేయాలి, కానీ గొడవ పట్టం ఏంటి? ఏంటో వాళ్ళ బాధ. రండి వెళ్ళి తేల్చేద్దాం. పెద్ద నాయుడు చిట్టి నాయుడు, హియర్ వి కమ్. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. నేను వచ్చిన గుడికే నువ్వు వచ్చావా? నేను అంతా గుడికి నువ్వు ముందు వచ్చావన్నా. ఒక్కటి గుర్తు పెట్టుకో, నేను వచ్చాకే నువ్వు వచ్చావు, కానీ నువ్వు వచ్చాక నేను రాలేదురా. ఎలా కూడా వచ్చావులే అన్న. ఒరే చిట్టి నాయుడు సచ్చినోడా, దీనికి అంటారు పిలిచి తిట్టించుకోవడం అంటే. ఇప్పుడు చూడు, ఈ చిట్టి నాయుడు గాడికి నా ప్రతాపం ఏంటో చూపిస్తా. చూపించాలి చూపించావు గానీ వాడికి చూపిస్తా ఉంటా నీ ప్రతాపం. ఏరా అదేంది నాన్న, రాత్రి ఏమో మీ ఇద్దరం మధ్య పనుకుంటాను, పొద్దున్న లేసరికి పక్క రూమ్ లో ఉంటాయి, నాకు అర్థం కాదు. ఏ కాదన్నా, చూసావుగా నా సైజు, వాడు మంచం మీద పడతలేదని పక్కన వేస్తున్నా అంతే. ఏదేమైనా సరే ఈ రోజు మహాభిషేకం నేను చేయాల్సిందే. ఏదన్నా శివరాత్రి రోజు అభిషేకం నేను చేయాల్సిందే. ఏదేమైనా అభిషేకంలోని అవి ఉందిరా, అంటే ఈ మహాశివరాత్రికి అభిషేకం నేను చేయాల్సిందే. అన్న పెద్దోడి ప్రచారం చేస్తానే, ఈ శివరాత్రికి అభిషేకం మేము చేస్తాం అంతే. ఈ శివరాత్రికి మహాభిషేకం నేను చేయాల్సిందే. కాదు మేము చేయాలంతే. నేను చేయాలి, మేము చేయాలి, నేను చేయాలి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఇంతకీ మన మీనకోడలు ఎక్కడ? తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, రంకెదే దేవరాయ. ఏదమ్మా ఇలారా, ఒక్కసారి మామయ్యను. మావయ్యా ఏవతరా? అమ్మా ఒక్కసారి మామయ్య అనమ్మా. అతలపో. బాదాం బాదాం. ఈ రోజు పండగ రోజు కదా, నేను మీ ఇంట్లో ఉండాలా ఈ ఇంట్లో ఉండాలా? యాక్చువల్ గా అయితే నువ్వు మీ ఇంట్లో ఉండాలి, కానీ తప్పదు కాబట్టి మా ఇంట్లో ఉందిదా. ఎవరిది ఐసీయూ నుంచి డైరెక్ట్ గా వచ్చేసారు? ఏమ్మా, నేను మీ తాతని. తాతనా? చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, మీకైనా వీళ్ళే బాగున్నారు. అంటే అది అందరూ వచ్చారు కాబట్టి ఈసారి శివరాత్రికి నేనే అభిషేకం చేయాలి. అందరు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, ఈసారి అభిషేకం నేనే చేస్తాను. అమ్మో మాయ హొల్లెంకల, నేనేం చేద్దు సొల్లెంకల. అదే వామ్మో మాయ హొల్లెంకల, నేనేం చేద్దు సొల్లెంకల. గురుగారు నన్ను ఏం చేయమంటారు? టెన్షన్ పడాల్సిన అవసరం లేదురా, మనకు ఉన్నదే ఇద్దరు కస్టమర్లు, ఒకటి పెద్దరాయుడు ఒకటి చిట్నాయుడు. ఒరే నువ్వు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎన్నిసార్లు కడతావురా? ఒకసారి గురుగారు, నేను వాళ్ళతో 12 సార్లు కట్టిస్తా. అంత తిర్రోళ్ళా? నేను తిర్రోళ్ళు కాకపోతే మనల్ని పెట్టుకుంటారా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వాళ్ళని మోసం చేయాలి, డబ్బులన్నీ బ్యాగులు వేసేయాలి. జాగ్రత్త గురుగారు, తెలిసిందంటే మిమ్మల్ని బ్యాగులో జిప్పేసేస్తారు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఎక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళ గురించి నీకేం తెలుసు? నాకు తెలుసు గురుగారు, బయట విన్నాను. ఇప్పుడు ఆ పెద్దోడు ఉన్నాడే, ఆయనేమో పొద్దున్న లేచిన దగ్గర నుంచి కండలో కండలో అంటాడు, ఈడేమో కుండలు కుండలు తింటాడు. బాగానే తెలుసుకున్నావు కానీ అన్ని సైలెంట్ గా ఉండి మూసుకొని కూర్చో. ఓకే ఓకే. పెద్దనాయుడికి ఇద్దరా అండి పక్కన? వాడు కొడుకిద్దామని వాడు కొడుకిద్దామని వాడు అని తెగ కొట్లాడుకుంటున్నారా? మనకు అవదా అండి బాబు, నీతో నాకు తలకాయ నొప్పి ఉందిరా. నేను మేనేజ్ చేస్తానులేండి. నీ వల్ల నా ప్రాణానికి వచ్చేలా ఉంది. వదిలేయరా, వదిలేయ్. పోతారు గురుగారు, పోతారు గురుగారు. పరిచయం చేస్తా, పెద్దరాయుడు గారు, చిన్నారి గారు. ఈయనే మా మేనల్లుడు, చాలా మంచోళ్ళ ఉంటాడు. వీడు ముంచేవాళ్ళ ఉన్నాడు కానీ మంచోళ్ళ లేడే. పెద్దనాయుడు గారికి ఎక్కడో కనెక్ట్ అయినట్టుంది. నేను కూడా లోపలికి రావచ్చా అండి? ఈ మాట ఎక్కడో విన్నట్టుంది. వీడు లోపలికి వస్తా అంటాడు, తర్వాత వాడు లోపల ఉంటాడు. అది కాదండి, లెక్కలు బాగేస్తాడండి. ఎన్ని లెక్కలేసి ఉంటే 4 నెలల్లో టీమ్ లీడర్ అయిపోతాను. అయ్యగారు, మీరు మిమ్మల్ని పరిచయం చేస్తే. నేను పెద్దినాయుడు, ఇది నా భార్య జానకి. నేను చిన్ని నాయుడు, మీ కూతురు అండి. నా భార్య అయ్యా, నా కొడుకు. ఎక్కడైనా కొడుకులను దత్తత తీసుకుంటారు, మీరేంటంటే పిల్లాన్ని దత్తత తీసుకున్నారు, పోలికలే లేవు.
కానీ ఏ మాటగా మాటండి, టేస్టీ తేజ అనేవాడు టేస్ట్ కు తగ్గట్టే వచ్చాడు. మీరు అదిరేబి అని ఏంటంటే బెదిరిపోయేలాగా అలాంటిది అంతా వచ్చారు. ఈయనే చిట్టినాయుడు గారు తాత పేరే పెట్టుకున్నాడు. ఎరా మూర్తి అయ్యగారు వంగరా బాగోదండి మేడలోడు ఉంటాడు. వంగరా వద్దండి. నువ్వు అబ్బా! ఇంతకీ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. అంటే ఈసారి శివరాత్రికి అభిషేకం నేను చేస్తాను వాడు మా ఇద్దరి మధ్యలో కూడా. అయ్య బాబోయ్, ఇలాంటి గొడవలకు వాళ్ళిద్దరు ఉండాలండి, వాళ్ళు రాలేదండి. ఏంటండి ఇది? శివరాత్రి మంచి రోజు, పూజ చేసుకోవాలి, జాగారం చేసుకోవాలి. అంటే అభిషేకం పెద్దోని కాబట్టి నేనే చేయాలి. ఓహోహో, ఈ సంవత్సరం ఆయనే చేస్తాడు కదా, చిన్నగా ఈ సంవత్సరం నేను చేస్తానండి. అది కూడా కరెక్టే. ఈ శివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం, ఎలా జరుపుకోవాలి, ఈ పూజలు జాగారాలు, దీనికి ఉన్నటువంటి విషయాలు ఏంటనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఈ రోజు ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళే పూజలు జరుపుకుంటారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీరు రెడీయా? మేము రెడీ. కండిషన్స్ అప్లై. మా ఆడియన్స్ కి మంచిగా నచ్చినట్టు ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళే అభిషేకం చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీ. టన్నులు లోడింగ్ అక్కడ. అన్నకన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తా, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా. అయితే ఇంద్రజ గారు, మన ఈ రోజు జరగబోతున్న మా శివరాత్రిలో ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ గా ఉండబోతుంది. సో మనం అందరు రెడీయా? లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ శివరాత్రి స్పెషల్. సో మన ఇవాల్టి మా శివరాత్రి ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది. వేరే లెవెల్లో ఉండాలంటే దానికి ఒక టైటిల్ ఇవ్వబోతున్నాము. మా మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ టైటిల్ భం భం భోలే. ఆల్ రైట్, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా మన జాగారం స్టార్ట్ చేద్దాము. లెట్స్ బిగిన్ బం బం భోలే ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. గురుగారు, ఇంతకీ మన పని ఏంటి? వాళ్ళు కొట్టుకోవడం వాళ్ళ పని, మనం మేనేజ్ చేయడం మన పని. ఓకే గురుగారు, ఫస్ట్ పెద్దనాయుడికి సపోర్ట్ గా కూర్చుందాం. ఏమన్నా తేడా వస్తే చిట్టినాయుడికి వెళ్దాం. అంతే, పద. ఓకేనా? రండి.